ఘనత అంటున్నారు అభిమానులు. రికార్డుల సునామీ సృష్టించారు. ఎన్టీఆర్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూలు సాధించిన సినిమాగా నిలిచింది. వరల్డ్ వైడ్ 15 రోజుల్లోనే 120 కోట్లు వసూలు చేసింది మూవీ. ఇండియాలోనే 106 కోట్ల గ్రాస్ షేర్ రాబట్టుకుంది. నైజాం అండ్ ఆంధ్రాలో 82 కోట్లు వసూలు చేస్తే కేరళలో 4 కోట్లు, కర్ణాటకలో 16 కోట్లతో దుమ్మురేపింది మూవీ. అమెరికాలో 3 వారాల్లో 12 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా గ్యారేజ్ లో కలెక్షన్స్ సునామీ సృష్టించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ వసూలు చేసిన సినిమాల్లో 3వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి, సెకండ్ ప్లేస్ లో శ్రీమంతుడు ఉన్నాయి. అత్తారింటికి దారేది, మగధీర రికార్డ్స్ ను వెనక్కి నెట్టి జైహో జనత అంటున్నారు. రివ్యూస్ నెగిటివ్ టాక్ తెచ్చినా ప్రేక్షకులు మాత్రం సినిమాకు బ్రహ్మరథం పట్టారు. రోజు రోజుకు పెరుగుతున్న కలెక్షన్స్ సినిమాను సెకండ్ ప్లేస్ లోకి తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదని అనలిస్టులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలోనే ఇంత పెద్ద హిట్ మరొకటి లేదు. 13 ఏళ్ల పాటు బిగ్ హిట్ కోసం ప్రయత్నించిన ఎన్టీఆర్ కరువు తీరిందని, 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. జనతా గ్యారేజ్ కలెక్షన్స్ రికార్డు క్రియేట్ చేయడం వెనుక థియేటర్లలో టికెట్ రేట్లు పెంచడం కూడా ఓ కారణం. సింగిల్ స్క్రీన్ లో 70 రూపాయలు ఉన్న బాల్కనీ జనతా కోసం 100 రూపాయలు చేయడంతోనే ఇది సాధ్యమయ్యిందని టాలీవుడ్ టాక్.